టీసీటీ న్యూస్ కు స్వాగతం. ఈ నెల 20న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన మండలికి పంపుతారో లేదా శ్మశానానికి పంపుతారో అని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు, నేను పోటీ చేస్తున్నానంటే కేటీఆర్ కు వణుకు పుడుతుందని తీన్మార్ మల్లన్న అంటున్నాడు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న బీఆర్ఎస్ పార్టీ వారిని నమ్మొద్దని, తనను శాసన మండలికి పంపిస్తారో లేక శ్మశానానికి పంపిస్తారో మీ ఇష్టం అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉద్యోగుల ఉసురు పోసుకొని ఆ పాపాత్ముడు కేసీఆర్ అని తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ 317 జీవోతో భర్త ఒక చోట, భార్య మరొక చోట ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జీవో 46 ద్వారా విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న అన్నాడు. నెలల తరబడి వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగుల సమస్య కూడా పరిష్కారం అవుతుందని, నేను గెలిస్తే వీరి సమస్యను కూడా పరిష్కరిస్తానని తీన్మార్ మల్లన్న అన్నాడు. నేను పోటీ చేస్తున్నానంటే కేటీఆర్ కు వణుకు పుడుతుందని, నేను గెలవద్దని వాళ్ళు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా అన్నాడు. తాను మాత్రమే ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చి రాజకీయాలకు వచ్చానని తీన్మార్ మల్లన్న తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న ఆ బ్యాలెట్ పేపర్ల మాదిరిగా చేయి గుర్తు ఇక్కడ ఉండదని, ఓటు వేసే విధానాన్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తీన్మార్ మల్లన్న ఓటు ఏ విధంగా వేయాలో వివరించడం జరిగింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి, తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. 3 ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు ఇన్ఛార్జీలతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని, ప్రతి ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతులను సందర్శించాలని నిర్దేశం చేశారు సీఎం. ఈ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక మాత్రమే కాదని, ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు అవుతుందని, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, క్షేత్రస్థాయి నాయకులను, కార్యకర్తలను ముఖ్యమంత్రి కోరడం జరిగింది. కేసీఆర్ ఆయన పరివారం 10 ఏళ్ల పరిపాలన విముక్తి కావడం కోసం పొంగులేటిన ఏ విధంగా ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విముక్తి కోసం నిఠారుగా తీన్మార్ మల్లన్న ఉడతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం నా చిన్న ప్రయత్నాలు చేసుకోవడం జరిగింది.